హాయ్ అందరికి, నా పేరు రవి. ఈ రోజు నల్లగుట్ట విషయం మీద ఇక్కడ ఉన్న పెద్ద మనుషులను అడగడానికి వచ్చాను. సో నాతో పాటు ఇక్కడ సుశీల్ కూడా ఉన్నాడు. సుశీలే కాదు, ఇంకా మిగతా సభ్యులు కూడా ఉన్నాము. సో ముఖ్యంగా ఏంటంటే నల్లగుట్ట, మీకు నల్లగుట్ట పోతుందని తెలుసానే? పోతుందని తెలుసు. ఓకే, అది ఎన్ని ఎకరాలు ఉందో తెలుసా మీకు? ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు. 333 ఎకరాలు అది. మూడు 333 33 333 ఎకరాలు. ఓకే, సో మీకు ఇంకో నిజం చెప్తున్నాను. ఆ గుట్ట విషయం ఏంటంటే ఒక 5 మైనింగ్లు జరుగుతున్నాయి, 5 కంపెనీలు. సో అందులో ఏంటంటే 150 ఎకరాలు మైనింగ్ జరుగుతుంది ఆ నల్లగుట్ట చుట్టూ. ఆ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ మైనింగ్ లీజ్ తీసుకొని మైనింగ్ చేద్దామని అనుకుంటున్నారు. మీరు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ఏది ఇండ్లు ఏవైతే ఉన్నాయో, వాకులు ఏవైతే ఉన్నాయో, సో ఆ గుట్టకున్న మీ అనుబంధం ఏంటి? గుట్టను మీరు ఏ విధంగా అంటే ఉపాధి కల్పించుకున్నారు? ఆ గుట్ట పోవడం వల్ల ఊరికి నాశనమా మంచిదా మీరు చెప్పాలి. సో ముఖ్యంగా ఏంటంటే ఆ పెయినా గుట్టకు అనుబంధం చెప్పేస్తున్నారు. గుట్ట నువ్వు ఉండాలి చెప్పాలి గుట్ట. ఓకే, గుట్ట ఉండాలి. మాకు ఫసలు ఆ రాను మేకలకు రాను కచ్చే ఆ గుట్ట లేకపోతే మా బద్దలే. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటే? నాకు 70 సంవత్సరాలు ఉండేది. 70 సంవత్సరాలు మీకు అనుబంధం ఉంది. ఆ గుట్ట ఉంటేనే మాకు మంచిది. ఒక కిలోమీటర్లు కూడా లేదు మాకు ఊరుకు గుట్టకు. ఆ దుమ్మానికి వచ్చి మేము చచ్చిపోతాం. ఓకే, ఆ గుట్ట వచ్చి మరి కాదే, ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే మరి ఎవరు పోరాటలేదు, మరి ఏంది అసలు గుట్ట పోతుంది అని ఎవరు పట్టించుకోవట్లేదు. మరి మీరు అడుగుతున్నారు అసలు ఏమన్నా? మేము అడిగితే మాకు కేరీ చేస్తలేదు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు తీసుకురాట, డబ్బులు తీసుకొని మమ్మల్ని కేర్ చేస్తలేదు. ఓటు తీసుకున్నారు. పెద్ద పెద్ద మనుషులు డబ్బులు పెద్ద మనుషులు డబ్బులు తీసుకున్నారు. సో మరి ఉపాధి ఏ విధంగా వచ్చేది మీకు? ఆ విధంగా ఉపాధి అంటే మీరు అక్కడ పోయేది పని ఎట్లా? కట్టెకు పిచ్చెకు మేము గుట్టకోవటం పత్తాం. ఆయన కట్టెలు కొట్టుకొని పత్తాము. సీతాఫలం కూడా తెచ్చుకున్నాడు. సీతాఫలాలు తెచ్చుకుంటాం, కట్టె కొట్టుకుంటాం, పత్తాం. చెడ్డ పడేది మాకు చెడ్డతోనే అవుతారు. అవసరం. ఇప్పుడు వాగు కూడా కష్టమే కానీ ఆ కూడా కష్టం. వాగు గుట్ట పోతుంది. పోతే మరి ఎట్లా పోవాలి? నీకేం తెలిసిపోయినా గుట్ట గురించి? ఉండాలి మాట దాని ఇబ్బంది రాకే అవును, దేవునకు 1000 గజాలు పోతాడంట. కవర్ పోతాయి, మనం బతకలేము. ఆ నీళ్ళు అదే పెద్దనా నేనేమంటున్నా, ఇప్పుడు మాది పలుకుంది కానీ పలుకు, ఆ పలుకు చిన్న పలుకు కొడితేనే ఊరు కదులుతుంది. అట్లా పెద్ద పుట్టానికి కదిలితే మరి ఊరు కదలదా? ఊరేడు అంటే ఇప్పుడు మేము బతుకుతాం అందరం పిల్లలు. సంతకాలు కదే చుట్టుపక్కల భూములు ఉన్నాయి కదా, గుట్ట చుట్టూ ఈ భూములు ఉన్నాయా? నువ్వు దండకాలు పెట్టినట్టుగా మీరు ఎవరు పెట్టలేదు. మీ అందరి అంటే ఎకరాలు ఉన్నాయి మీ అందరికి? అందరికి ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఇచ్చిన భూములేనా? ఓకే ఓకే, నువ్వు చెప్పేనా? నీకేం తెలుసు చెప్పు. చిన్నప్పటి నుంచి కాయలు చేసుకొని బతుకోలేదు. మధ్యలో మిషన్ చెప్తే కూడా మేము పోతే మాది ఏం కాదని మేము అన్నాలు పెట్టా కూడా మేము తినకుండా ఇల్లు వచ్చినాం. అది ఒక 2020లో జరిగింది. ఓకే, అప్పటి నుంచి మాకు మేము అంటున్నాం కానీ నాయకులు తెచ్చుకుంటారు. అంటే మేము ప్రతి ఒక్క కోటి పనుల నీళ్లు తాగేసి పెద్ద కుక్క పొయ్యి చుట్టపలకాయలు తెచ్చుకొచ్చి ఇట్లా నడిపించినాం మేము అప్పటి నుంచి. అట్లా ఇప్పుడు మన పిల్లలకి మీరు మీకు ఒక విషయం తెలుసా? ఇప్పుడు దుమ్ము వస్తే క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వస్తే ఏమైతుందంటే అది ఒక దశల వరకు చచ్చిపోవడం జరుగుతుంది. ఆల్రెడీ మీ వయసు అయిపోయింది. ఒక్కొక్కరికి 60-70 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు మేము ఇప్పుడున్న జనాభా అంటే నార్మల్ గా నాలాంటి యూత్ బతకడం కష్టం కానీ మీరే చూసుకోవాలి. మీకు అన్ని మేము చెప్పాలి. దాంట్లో ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారు చేస్తే ఏమైనా చెట్ల మందులు ఉన్నాయి ఆయన? ఇంకొకటి పెనా నీకేం తెలుసు చెప్పే? గొంత
లడ్డు ఉన్నప్పుడు అన్ని వేసుకున్నా గుర్తుంది. ఓకే దున్నప్పటి నుంచి లడ్డు గొడవే కాళ్ళు ఆ, బాగుపడతాం మనం ఉమ్. అంటే ఓకే. అంటే మేకలు ఆవులు పశువులు గొర్రెలు నేను బట్టి అట్టుకొని ఓకే. మరి నీళ్ళు కూడా తాగేది అక్కడ మస్తు కూలలో. మా కుట్ల సాధన కుట్ల మన చెప్తున్నాగా దోనలు లేకుండా మనం ఓకే కాదే జరుగుతుంది. మరి అందరికి తెలిసింది ఏంటంటే తన చుట్టుపక్కల ఓన్లీ ఎస్సీ ఎస్టీ భూములే ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఇచ్చిన నావన చెప్పాలంటే ఒక 40 గుంటలు ఒక ఎకరా అర్ధ ఎకరా ఆ మాత్రమే ఉన్నాయి. మరి అవన్నీ మరి గవర్నమెంట్ ఇచ్చిన భూములని మరి మీరు సంతకాలు పెట్టిరా లేదంటే నేను పెట్టే నా ఎందుకు కొలవాడ నేను పెట్టిన నేను పెట్టలేదు. అవతో మాట్లాడుతూ నేను పెట్టిన మరి దాని వల్ల అనర్థాలు చెప్తావనే అంటే ఇప్పుడు గుట్ట మీరు బతికి కదా వాస్తవాలు అసలు ఇప్పుడు మన ఊరు యువత గాని ఊరు సర్పంచ్ గాని ఊరు వార్డు మెంబర్లకు కానీ నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పు ఆ గుట్ట గురించి. మేము ఏం చెప్పదలుచుకున్నాం వాళ్ళ అతను ఊరికే కుట్రని అమ్మకి మన బాగుపడతాం. ఓకే ఒకనాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సర్పంచ్ గాని ఎవరైనా సభ్యులు వచ్చి గుట్ట ఆపుదామంటే మీరు ముందుకు వస్తారా? మీరు ఒక్కరు కాకుండా 100 మంది తీసుకొస్తారా? అంటే మీకు తెలిసిన వాళ్ళని పక్కనే వెళ్తారు 50-60 మంది. అసలు మీకు గుట్ట విషయం ఎంత పోతుంది ఎన్ని ఎకరాలు తెలుసా? ఆ విషయం తెలుసా? మీకు తెలియదు. నేను చెప్తాను 330 ఎకరాలు పొలవాలి గుట్ట. 300 కరెక్టే కానీ 150 ఎకరాలు లీజ్ అయిపోయింది ఆల్రెడీ. అట్లా అంటున్నా. సో ఇంకొకటి పెద్దనా నేను ఆల్రెడీ కట్టెలు కొట్టుకొచ్చినాను, ఆవులు చెప్పినాను, నీళ్ళు అయినాను, అన్ని చేస్తావు. మరి ఇప్పుడు అది టిక్కా తీసేస్తే మరి ఎక్కడ పోతావు? అంటే ఏం చేస్తావు? పోయినాడు మనకి ఏం ఇబ్బంది కాంగ్రెస్ అవి కూడా చాలా కష్టం. ఈ గుట్ట గురించి మమ్మల్ని ఎక్కడ తీసుకొస్తాం పోరాడతారా అంటారు గుట్ట పైన? అంటే మీకు ఎవరు చెప్పట్లేదు అసలు? చెప్పలేదు. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఎవరు వచ్చినా పెద్ద పెద్ద లీడర్లు పోతున్నారు, పైసలు తెచ్చుకుంటూ, కానీ మీకు ఎవరు మందలిస్తలేరు. మనకు తెలియదు. మొన్న నిన్న మీటింగ్ ఒకటి జరిగింది ఊర్లో, అది తెలుసా మీకు? అంటే మీకు చెప్పడం లేదు ఫస్ట్. మరి మీరు ఇంకొకటి పెద్దనా ఇప్పుడు మీకు ఒక వార్డ్ నెంబర్ ఉంటాడు, వార్డ్ నెంబర్ వచ్చి మీతో కలుస్తుందా? ఈ సమస్యలు నేను చెప్తున్నా మీరు ఆయన కన్నబడతారు. ఓన్లీ ఓటు కోసం వస్తారు, సమస్య కోసం రారు. ఓకే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా ఈ చుట్టుపక్కల ఉన్నారు కానీ ఈ వాగు కోరుతుంది, ఈ చుట్టుపక్కల మీ ఊళ్ళో ఉన్నాయి, నార్మల్ గా ఇల్లు కూడా ఉన్నాయి. మీ ఇళ్ళ కాడికి మరి మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆడ ప్లాస్టిక్ పెడితే చుట్టుపక్కల ఇల్లే పోతాయి, ఆల్రెడీ కొంచెం షేక్ అవుతుంది. మీ ఉద్దేశం ఏంటి? చెప్తానే ఉన్నాం కదా ఉండాలన్నా ఎక్కడ దొరకపోతే అక్కడ సిద్ధంగా ఉన్నారు. సర్పంచ్ పిలిస్తే మీరు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే మీకు కమ్యూనికేషన్ లేదు. నువ్వు చెప్తా గురించి పోరాడతారు. నల్లగుట్ట మీ ఇల్లు కింద ఉంది, మీ సెల్కానే ఉంది. మరి అది తీసేస్తారంట, నేను ఇప్పుడు ఏం చేస్తావు? మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి, మా చిలకలు ఖరాబ్ అవుతున్నాయి, మాకు చిన్న పిల్లలు మేము ఎట్లా బతకాలి, మాకే మన పైన ఎవరు ఇస్తున్నారు? ఆల్రెడీ ఇచ్చిరని చెప్పారు కదా, ఏమో భూమి మొత్తం ఆల్రెడీ చుట్టుపక్కల ఉన్న భూములు ఆల్రెడీ డబ్బులు ఇచ్చిరు, అందుకే అమ్ముతున్నారు అని చెప్తున్నారు. మాకు ఇయ్యలే ఎవరు. అంటే ఇప్పుడు ఇస్తే అమ్మేస్తావా? అమ్మయ్య అమ్మయ్య అమ్మేవు. మరి దాని వల్ల నువ్వు ఎక్కడెక్కడ అంటే ఏం తిన్నావు ఏంటి అని తిరిగి అక్కడ తెలుసు కదా. ఆ నల్లగుట్ట విషయంలో ఊరందరూ పోరాడదాం అంటారు. మరి ఆ నల్లగుట్టలో ఇంకొకటి అందరు వచ్చినప్పుడు నువ్వు పోరాడతావా? ఆపడానికి పిలిస్తే వస్తాం. అంటే నిన్న మీటింగ్ జరిగింది ఒకటి, అంటే మీకు తెలుసా ఆ విషయం? బస్తాలో జరిగింది నల్లగుట్ట మీద. ఏం రాలేదు. ఓకే
ఇంకా మరి ఇప్పుడు నీ పేరే చాలా మంది సాలమ్మ మీ ఇల్లు ఉంది వేరే కాదు. ఇది ఒకసారి ఇదా ఇది ఈ ఇల్లు ఇక్కడ ఉందా ఆ, ఓకే ఇది బాగా ఇది అవును. ఇది వాగేనా అవును. ఈ వాగు ఎప్పుడెప్పుడు వస్తుంది బాగా ఏమంటారు అది సంవత్సరానికి ఒకసారి 4 నెలలైనా పారుతుంది కదా ఒక్కరు చెప్పడం లేదు. లేదు అబ్బో, వెళ్ళిపోతున్నారు. బోర్లు ఎండిపోతున్నాయి మరి అది బ్లాస్టింగ్ అయితే నీళ్ళు కూడా రావు మరి పానాలు కూడా రావు మరి నీ ఆ ఉద్దేశం గుట్ట ఏంటి? తీసుకుంటే ఒక్క చుక్క కూడా రాయకాలం లేదు. నీరు కాదు ఎడారి అయితే చచ్చిపోతారు మరి క్యాన్సర్ వచ్చిపోతారు అవును. ఆల్రెడీ మీకు వయసు అయిపోయింది అవునండి. మరి ఎట్లా మరి దుమ్ము ధూళి వచ్చి మా చచ్చిపోతారు వయసు అయిపోతుంది, మా పిల్లలు ఉన్నారు. ఎట్లా బతకరు మరి పోయి అడుగుతున్నారు సర్పంచ్ అంటే పాత గవర్నమెంట్ లో చేసింది ఇదంతా మరి అదే మరి సగం మంది కట్టుకొని ఆకుట పాటు చేస్తుంది. మరి ఆల్రెడీ మన చిలకలలో ఏమో కేర్ చేయలేదు, ఆత కేర్ చేసి రూపాయం. ఓకే సరే థ్యాంక్స్ పెద్దమ్మా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మేము ఏదో మా వ్యక్తిగతంగా కాదు ఉన్న వస్తుంటే నువ్వు కూడా ఒక వార్డ్ మెంబర్వే సో ఎందుకంటే మేము ఏంటంటే జనాలకి తెలిసేలా అంటే నిజం అసలు నల్లగుట్ట విషయం అనేది జనాలు తెలియడానికి మేము వచ్చినాము సో నల్లగుట్ట గురించి నీకు తెలిసిన విషయాలు చెప్తే మేము నల్లగుట్ట ఆపాలని మా ప్రయత్నం బాగా సో నువ్వు అదే వార్డ్ మెంబర్ గా ఊర్లో నువ్వు ప్రతి విషయం తెలుసు సో నీ ఉద్దేశం ఏంటి వాస్తవానికి మనం పోయిన ప్రభుత్వంలో గిట్ట మనం టీఆర్ఎస్ ఉన్నారు సర్పంచ్ అప్పటి నుంచి నర్సింగ్ దీని గురించి ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు వచ్చినప్పుడు మన ల్యాండ్ కి తక్కువ ఉంది వాళ్ళ చెప్పే ఇట్లా అప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు కలెక్టర్ గారు అందరూ వచ్చినప్పుడు ఇట్లా మేము వ్యతిరేకించాం వ్యతిరేకిస్తే సరే అని ఇటుతూరు అన్ని పర్మిషన్ వచ్చినాయి దానికి అన్నారు దానికి అర్థంగా మేము ఇప్పుడు మళ్ళా గ్రామ పంచాయతీ మన ఎలక్షన్ అయితే గెలవడం జరిగింది సర్పంచ్ గారు గిట్లా దీనిపైన అక్కడ మేము వ్యతిరేకిస్తున్నాం ఆ ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ మేము వార్డు సభ్యులు అందరం ఆల్రెడీ నిన్న గ్రామ పంచాయతీ తీర్మానం కట్టింది ఇది ఏంటంటే మన ఊరు డెవలప్మెంట్ కావాలంటే కొత్త ఊళ్ళనే అవుతారు కొంతమంది అనుకుంటారు కానీ కొత్త ఊళ్ళు అయ్యేది ఏం లేదు ప్రతి ఒక్కరు ఇబ్బందుల పాలే అవుతారు ఇప్పుడు ఆ రోడ్లు డెవలప్ చేస్తాము ఊరు డెవలప్ చేస్తాం అనే పొజిషన్ లో మాట్లాడుతూ మందిని మన ఊళ్ళో అభివృద్ధిగా తీసుకొని వ్యతిరేకత ఎట్లుందంటే పైసల కోసం డబ్బు అనేది ఒక మైండ్ కొంతమందికి ఫిక్స్ అయిపోయింది అలాంటి ఆలోచన లేకుండా మేము ఏకతాటిగా రేపు మండే రోజు ఎమ్మెల్యే సార్ కాడికి వెళ్దాం అనిపిస్తాను ఇట్లా ఎమ్మెల్యే కాడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ కలెక్టర్ కాడికి ఇట్లా వెళ్దామనే ఆలోచన ఉంది ఆయన సలహాలు తీసుకొని పెద్ద మనిషి కదా మేము ఆల్రెడీ గ్రామ పంచాయతీ తీర్మానం అయితే అయిపోయింది మన ఊరు మామూలుగా చిన్న ఊరు కాదు మన మండలమే ఒక పెద్ద విలేజ్ దానికి ఆ కలెక్టర్ గారి ఒపీనియన్ ఎమ్మెల్యే సార్ ఒపీనియన్ తీసుకొని ర్యాలీగా అవసరమైతే ఏడికైనా పోరాడి గుట్ట ఆపడానికే 100% ప్రయత్నం చేస్తున్నాం మా బాడీ మొత్తం ప్రతి ఒక్క వార్డు మెంబర్ గానీ సర్పంచ్ గానీ ఉప సర్పంచ్ గానీ అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది దానిపైన ఎంతకైనా సరే మేము సొంత డబ్బులు మా చేతనైనా పెట్టుకొని ఆపే దిశగా ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తాం మన చిన్నప్పటి నుంచి మనం ఇక్కడనే పెరిగినాం కాబట్టి ఇక్కడ ఏ విధంగా ఉంది మనం కుట్ట కోసం అర్థం ఎక్కినాం తిరిగినాం చూసినాం కదా ఇప్పుడు డైలీ సంవత్సరం కాబట్టి వారానికి 2 3 4 వస్తారు ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తే మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకోరు వస్తారు ఇన్సూరెన్స్ కూడా స్టార్టింగ్ లో మన ల్యాండ్ చూడండి మన కాడికి సంప్రదించడానికి అది మీరు ఏం చేసుకోరు ప్రెషర్ పడ్డాక ల్యాండ్ ఉంచుకొని ఏం చేస్తారు మీరు ఇప్పుడు అమ్మితే ఇంత అంత వస్తుంది ప్రెషర్ పడ్డాక కొనడానికి ఫోన్ రారు ఆ విషయం చెప్పాలంటే ఒకవేళ కృషి వర్క్ ఏమైతుందంటే భూమి వాల్యూ కూడా తగ్గిపోతుంది తర్వాత ఏంటంటే వచ్చే డస్ట్ పార్టికల్ ఏవైతుందో మొత్తం స్ప్రెడ్ అయిపోయి దానికి ఏమంటారు పంట కూడా సరిగా రాదు వాస్తవానికి అందరికి తెలుసు అది నీ ఒక్కరే వాస్తవానికి చుట్టూ రౌండ్ అప్ గా ల్యాండ్స్ సర్వే తీసుకున్న వాళ్ళు అయిపోయింది ఏమైనా కానీ వాళ్ళు గవర్నమెంట్ భూములు పురం భూములు అనేవి తీసుకుంటారు ఈ పట్ట ల్యాండ్ అనేది ఏదో 2 3 దగ్గరనే స్వీకరించారు మేము మా కాడికి వచ్చేటట్టు ఇంతవరకు అయితే మేము ఇంకా రెస్పాన్స్ కాలేదు వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు మేము ఆపాలనే ప్రయత్నం చూస్తున్నాం కాబట్టి మన ల్యాండ్ అయితే ఇవ్వలేదు దానికి ఏది ఉన్నా గానీ ఇప్పుడు ల్యాండ్ స్టార్టింగ్ మనం ఉంది కాబట్టి మన ప్రయత్నంగా మనం మన ల్యాండ్ కార్డ్ 2 years అయితే మన రీసెంట్ అగ్రికల్చర్ డేస్ కింద ఇవ్వడం జరిగింది కంపెనీ పెట్టేసాం అడంగా కొనికాల ఆస్కారం లేక రోజు డీలింగ్ చేస్తున్నాం దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అది ఎంతసేపు మానవ ప్రయత్నంగా మనం అందరం ముందుకెళ్ళి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేద్దాం చివరి ప్రయత్నం అదే ఒక వార్డ్ మెంబర్ గా పాలక వర్గంలో ఉన్నాం కాబట్టి చివరి ఇన్ఫర్మేషన్ జనాలకి ఏ విధంగా సీతం అనుకున్నారు చెప్తే బాగుంటుంది జనాలని ఆపోజిట్ వాడు ఎంతసేపు ఉన్నా కానీ పోతుందని ఆలోచనతోటి చెప్తుండు జనాలని మభ్య పెడుతుండు అలాంటిది కాకుండా మన ప్రయత్నంగా అది పోదు అనే
కాన్ఫిడెన్స్ తోటి వెళ్తే ప్రతి ఒక్కరు ముందుకు వస్తే ఆగుతుంది. అవును. ఎందుకంటే మన మానవ ప్రయత్నం ఏంటంటే వాళ్ళు వస్తుంది అనే ఆలోచనతో చెప్తారు. జనాలకు తెలిసిన కొంతమంది అవును. చాలా మంది ఎవరు ఆ, తెలియదు. చాలా తెలియదు. మంది సగం కాదు 80 దాకా ఎవరు తెలియదు. తెలియదు. యువకులం ఉన్నాం కాబట్టి ప్రతి ఇప్పుడు పాలకవర్గం ఇట్లా యువకుల చేతిలో ఉంది కాబట్టి అవును. అందరం కలిసి ఒక్కొక్క వార్డు లో ఒక్కొక్క గ్యాదర్ గా నా వార్డు 7వ వార్డు నాది. నా వార్డులో ఎంత వరకు ఉన్నా నేను చెప్పుకునే ప్రయత్నం నేను చేసాను. ప్రతి వార్డు మెంబర్ గా ప్రయత్నం చేసి మేము ముందుకు వెళ్దామని ఆలోచనతోటే దానిపైనే స్టెప్ వేస్తున్నాం. ఓకే. నా ఒక సూచన ఏంటంటే ఇప్పుడు ఎట్లాగో 12 వార్డులు ఉండే ఒక సర్పంచ్ గారు ఉన్నారు. దాంతో పాటు ఏంటంటే మీరు ఇప్పుడు ఎప్పుడైతే రేపైతే ఎమ్మెల్యే దగ్గరికి తగిన లైక్ పోయిన వాళ్ళు అయితే ఉన్నారు కదా, మీరు ఇంకా దీని ఇంకా జనాలకు అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుంది. ఏదో చివరి ప్రయత్నం చేద్దాం. చివరి ప్రయత్నం- అది ఏ విధంగా చేద్దాం అనేది మీరు ఒకసారి డిసైడ్ అయితే బాగుంటుంది. చివరి ప్రయత్నం అంటే లేదు, అలసిపోయిన చివరి ప్రయత్నం. మనం అలసిపోం కదా, ఓకే. ఎంతసేపు అన్నా గానీ ఆపాలనే ఆ ఉద్దేశంతో ఉంటున్నాం. ఓకే. అది మనం అందరం పోయి ఆడ కూర్చుంటే వచ్చి పనిగితే చేయలేడు కదా. ఓకే. దాని విధంగా జనాలను ప్రభావితం చేసుకుంటే ముందుకెళ్లి ఆపడానికే 100% మనం ప్రయత్నం చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్స్ బాబా. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో అన్న మీ పేరు? నా పేరు వెంకటేష్, ఈలపల్లి వెంకటేష్. ఏం చేస్తారా? నేను మేస్త్రి పని చేస్తాను. నేర్చు పని చేస్తారు. ఇప్పుడు నల్లగుట్ట విషయంలో మేము ఒకసారి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకున్నాం. సో అది ఆల్రెడీ మైనింగ్ జరుగుతుంది. సో చాలా అక్కడ ఉన్న పెద్దల్ని వాళ్ళతో మాట్లాడాం. మీ ఒపీనియన్ ఏదైనా నల్లగుట్ట పోతే బాగుంటుందా ఇట్లా? పోతే నష్టం జరుగుతుంది మనకు, ఓకే. ఉంటేనే లాభం. ఓకే. ప్రతి కట్టెకైనా ఇప్పుడు నేను చేసేది మేస్త్రి పని. ఓకే. ఆడ వడ్డే వాళ్ళు తీసుకుపోయి ఆడ రాయి కొడితేనే మేము పక్కగలుగుతాం. ఓకే. ఆ ఉన్న రాయి పోయింది అనుకో, ఓకే. ఉన్న రాయి పోయినాక మేము ఎట్లా ఏం కష్టం చేస్తాం బతుకుతాం. అది మాకు ప్రతి లాభం ఉంది ఆ గుట్ట వల్ల. ఓకే. నెక్స్ట్ ఆడికెళ్ళి పోతే మాకు పెళ్లిళ్ళు అయినా గానీ, మా ఊళ్ళో పెళ్లిళ్ళు అయినా గానీ పోయి కట్టె తీసుకొచ్చుకోనికి, నాగాన్ని దున్నుకోనికి, ప్రతి ఒక్కదానికి మాకు ఉపయోగం అవుతుంది. ఇప్పుడు ఆ ప్రెషర్ పడ్డది అనుకో మొత్తం నాశనం అయిపోతుంది. నెక్స్ట్ ఆడికెళ్ళి పోతే ఫస్ట్ మా ఎస్సీ వాళ్ళు, ఓకే. మా ఎస్సీ ఇల్లు కొనకున్నాయి, ఓకే. మా ఎస్సీ వాళ్ళ పొలాలే ఉన్నాయి. అవే మాకు నష్టం జరుగుతుంది. దానివల్ల అందు గురించి ఆ మైనింగ్ జరుపుతుంది. మనం మైనింగ్ అనేది 24 ఒక స్టార్ట్ అయిందంటే 24 గంటలు జరుగుతుంది. ఈడంగా రోడ్లు, బండ్లు, వెహికల్స్ చాలా హెవీ వెహికల్స్ తిరుగుతాయి. 24 గంటలు దుమ్ము, చిన్న పిల్లలు, ముసలోళ్ళు. ఇప్పుడు ఒక పెద్ద క్యాన్సర్ లాంటిది గుట్ట అనేది, నల్లగుట్ట ఒక క్యాన్సర్ లాంటిది. సో మీ ఒపీనియన్ ఆపాలని మీకు ఊరి నుంచి పోతే మీరు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం, పోరాడతాం, సిద్ధంగా ఉన్నాం. నెక్స్ట్ ఈడంగా బైకులు నడుస్తుంటే రోడ్ల మీద ఉండే మా ఇండ్లు, మా పిల్లలు బయటకు వెళ్తారు, యాక్సిడెంట్లు అవుతాయి, ఎంతో మంది మా పిల్లల ప్రాణాలు పోతాయి, మా ముసలిలో ప్రాణాలు పోతాయి. అందు గురించి మాకు నల్లగుట్ట నల్లగుట్ట వద్దు. ఓకే. థ్యాంక్ యూ.